నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. నరాల బలహీనత అంటే ఏంటి? దీనికి ఇంటి గృహ చిట్కాల ద్వారా మనం ఈ సమస్యని ఎలా దూరం చేసుకోవాలి? ఏమన్నా డ్రింక్స్ కానీ, ఏమన్నా రెసిపీస్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో ఫిజిషియన్ డాక్టర్ శృతి గారు. ఆవిడతో మాట్లాడి నరాల బలహీనత గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే శృతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో నరాల బలహీనత అంటే ఏంటంటారు? జనరల్గా ఈ మధ్య కాలంలో నరాల బలహీనత అనేది ఆల్మోస్ట్ ఒక 10 పీపుల్కి తీసుకుంటే 8 పీపుల్కి చాలా వరకు నరాల బలహీనత అనేది ఉంది. చాలా కారణాల వల్ల ఈ నరాల బలహీనత అనేది చూస్తూ ఉంటాము. నిద్ర లేకపోవడం, అలాగే ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడము, స్మోకింగ్, అలాగే కొన్ని రకాల హెల్త్ డిసీజెస్ వల్ల ఈ నరాల బలహీనత అనేది రావచ్చు. అలాగే అరికాలలో మంటలు, తిమ్మిర్లు, పొడిచినట్టుగా ఉండడము, స్పర్శ కోల్పోతూ ఉండడము, ఇవన్నీ కూడా నరాలలో మైలిన్ షీట్ అనేది ఉంటుంది. సో ఆ మైలిన్ షీట్ అనేది మనకి తగ్గిపోవడం ద్వారా మనకి ఈ మంటలు కానివ్వండి, నరాల బలహీనత అవ్వచ్చు, ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నింటిని నియంత్రించడానికి మన ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాల ద్వారా డాక్టర్ని సంప్రదించే కంటే ముందుగానే కొద్దిగా ఈ పదార్థాలతో గనుక మనం రెక్టిఫై చేసుకున్నట్టయితే కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అయితే మీరు అన్నారు కదా, ఇట్లా సూదులు గుచ్చినట్టు లేకపోతే తిమ్మిర్లు ఇవి వస్తేనే నరాల బలహీనతగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏమైనా లక్షణాలు ఉంటాయంటారా? చాలా రకాల లక్షణాలు అనేది పేషెంట్స్ ఈ మధ్య కాలంలో చెప్తూ ఉన్నారు. ఒకటి, అలసటత్వం రావడము, మేల్స్కి అయితే పర్సనల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వడము, ఫీమేల్స్కి అయితే వాళ్ళు స్పర్శ కోల్పోతూ ఉండడము, సయాటికా లాంటి నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, అండ్ వనకడము. అంటే కొంత ఏజ్ పీపుల్లో ఒక 50 క్రాస్ అయిన వాళ్ళల్లో పటుత్వం అనేది ఉండదు. అది కూడా నరాల బలహీనతలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కూడా ఈ నరాల బలహీనతకి కల మెయిన్ ప్రాబ్లం. ఓకే. సో మరి ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే మన గృహ వైద్యం ద్వారా, ఇంటి చిట్కాల ద్వారా ఏమేం కావాలంటారు? ఏం రెసిపీ తయారు చేసి చూపించబోతున్నారు మాకు? సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనం రోజువారీ దొరికే, ఇంట్లో మనం రోజు లైక్ యూజ్ చేసే వంటల్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ తోనే ఈ నరాల బలహీనతని ఆల్మోస్ట్ ఒక 20 to 40% వరకు మనం వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ డాక్టర్ని సంప్రదించక ముందుకే మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు మనం దానిమ్మ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దానిమ్మ అండ్ బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు అండ్ మిరియాల పొడి, లెమన్. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఒక జార్ తీసుకోండి. పెట్టేసి. సో నరాల బలహీనతకి ముఖ్యంగా మనం ఏ ఫ్రూట్ తీసుకోలేదు, దానిమ్మ గింజలు ఎందుకు తీసుకున్నాము? సో దానిమ్మ గింజలలో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. సో ఇదేంటంటే డైలీ గనక ఒక 3 దానిమ్మ పళ్ళని తీసుకుంటే, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ఈ 3 పూటలా తీసుకున్నట్టయితే రక్తహీనత, అలాగే నరాల బలహీనత, మనకి శరీరంలో ఉండే వివిధ రకాల ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మినరల్స్ డెఫిషియన్సీస్ అంటారు. సో సోడియం, పొటాషియం, కాల్షియం ఇలాంటి డెఫిషియన్సీస్ కూడా ఈ దానిమ్మ గింజలు తీసుకోవడం ద్వారా తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా ఇందులో విటమిన్ B6 ఉంటుంది, నియాసిన్ అండ్ రాబోఫ్లేవిన్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి నరాల బలహీనత అనేది కంట్రోల్ రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ జార్లో ఈ దానిమ్మ గింజలు తీసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్. సో ఈ బ్లాక్ సాల్ట్ ఎందుకు తీసుకుంటాము అని అంటే, జనరల్గా హెల్త్ బెనిఫిట్స్ పరంగా చూసుకున్నట్టయితే నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ కన్నా బ్లాక్ సాల్ట్లో సోడియం లెవెల్స్ అనేది చాలా వరకు కంట్రోల్డ్గా ఉంటాయి. సో ఇందులో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. పొటాషియం అనేది మనకి మినరల్. ఓకేనా? సో ఈ ఎలిమెంట్ ద్వారా మనకి నరాలలో పటుత్వం అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో బ్లాక్ సాల్ట్ లో పొటాషియం ఉంటుంది, అలాగే మనం తీసుకున్న దానిమ్మ గింజలలో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. మరి మీరు ఒక ఫ్రూట్ తీసుకోవాలి, 3 పూట్లు తీసుకోవాలి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. సో దానిమ్మ గింజలు జ్యూస్ చేసుకుంటే మంచిదంటారా, లేకపోతే ఫ్రూట్ రూపంలో తీసుకుంటే మంచిదంటారా? జనరల్ గా దానిమ్మ గింజల్ని నమిలి మింగడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు
జ్యూస్ లాగా తీసుకున్నప్పుడు. కానీ కొంతమందికి ఏంటంటే దానిమ్మ గింజల్ని నమలడం ద్వారా కొంచెం మౌత్ అంతా రెడ్గా అవుతుంది, అనీజీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ అంత ఎలాగో ఉంటుంది. కొందరు పిల్లలు కూడా సహించరు. సో పెద్దవాళ్ళు కూడా కొందరికి దానిమ్మ గింజలు అంటే నచ్చదు. సో మంచి చేసేది ఎప్పుడు కూడా నచ్చదు కదా. సో కాబట్టి ఏంటంటే అలా మనం ఇవన్నీ యాడ్ చేసేసి లిక్విడ్ రూపంలో కనుక తీసుకున్నట్టయితే మనం వాటర్ లాగా కన్సంప్షన్ చేసినా కూడా మనకి డీహైడ్రేషన్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అన్ని రకాలుగా చూసుకున్నా మనకి ఎటువంటి చెడు చేయదు కాబట్టి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొద్దిగా బ్లాక్ సాల్ట్. ఈ బ్లాక్ సాల్ట్ లో సోడియం లెవెల్స్ కంట్రోల్డ్ ఉంటాయి. సో సోడియం లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయకపోవడం వల్ల కొందరి పర్సన్స్ లో రక్తపోటు లైక్ బీపీ కూడా కంట్రోల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంచడానికి మనకి బ్లాక్ సాల్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కంపేర్ టు రాక్ సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్ మంచిది అంటారా? చాలా రకాలుగా చూసుకుంటే బ్లాక్ సాల్ట్ ఆయుర్వేద పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి. సో ఈ నల్ల మిరియాల పొడికి ఈ రంగు రావడానికి పెప్పరైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. సో ఇది చాలా వరకు మనం కింగ్ ఆఫ్ మసాలాస్ అంటారు. చాలా స్పైసెస్ ఉంటాయి. సో ఆ స్పైసెస్ వల్ల ఏమవుతుంది అని అంటే ఘాటుగా ఉంటుంది. బిర్యానీస్లలో అట్లా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొంతమంది తీసేస్తూ ఉంటారు, తినలేరు, ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఈ ఘాటుని తగ్గించడానికి మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. సో దీంట్లో ఉపయోగించడానికి రీజన్ ఏంటి నరాల బలహీనతకి అని అంటే ఇది యూజ్ చేయడం ద్వారా దీంట్లో పెప్పరైన్ అలాగే కొన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి కాబట్టి మనం తీసుకునే దానికి సరిపడేటట్టుగా ఉంటుంది. సో ఒక పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ అనేది తీసుకుందాం. సో దీని సైంటిఫిక్ నేమ్ కూడా పెప్పర్లిన్ లాంగా కదా? అవునండి. ఓకే అనుష, కొద్దిగా లెమన్ తీసుకుందాము. లెమన్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి వైటమిన్ రిలేటెడ్ సి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా కొద్దిగా కరెక్ట్ అవుతుంది. సో కొద్దిగా వాటర్. ఓకే. ఓకే అనుష, రెడీ అయిపోయింది. సో చూసారా ఆ ఫ్లేవర్ ఎట్లా తెలుస్తుందో. సో ఈ మిరియాల పొడి వల్ల బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది కరిగిపోయి చాలా వరకు ఈ బలహీనత అనేది నరాల బలహీనత అనేది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చాలా వరకు ఇది స్ట్రెయిన్ చేయకుండా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నరాల బలహీనతకి ఎంతో చక్కగా ఉపయోగపడే ఇంటిలో ఉండే ఒక ఇంగ్రీడియంట్ ద్వారా మనకి అన్ని ప్రాబ్లమ్స్, మెయిన్గా నరాలకు సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అవ్వడానికి ఈ అద్భుతమైన డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. వెరీ నైస్. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, నరాల బలహీనత సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ దానిమ్మ జ్యూస్ చాలా సింపుల్ అనిపించవచ్చు, కానీ దీంట్లో మంచి మంచి న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అధికంగా పొటాషియం ఉండడం వల్ల ఇది నరాల బలహీనతకి చాలా ఉపయోగపడుతుందండి. అది మాత్రమే కాకుండా మనం పెప్పర్ని యాడ్ చేస్తున్నాం. పెప్పర్ అనేది దీంట్లో కీ రోల్గా పనిచేస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ శృతి గారు, మా స్టూడియోకి వచ్చి మంచి డ్రింక్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఓకే.